నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వేసవి నూనె గింజ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలి, రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మల్లయ్య గారు, సీనియర్ శాస్త్రవేత్త, రాజేంద్రనగర్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ నూనె గింజ పంటల సాగు ఎట్లా జరుగుతుంది అంటారు? ఓకే, ప్రధానంగా మనకి ఈ వేసవి కాలంలో ఉండేటువంటి నూనె గింజలను మనం చూసినట్టయితే మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నువ్వులు చూసినట్టయితే మనకు నిజామాబాదు, నిర్మల్, జగిత్యాల్, అదే సన్ఫ్లవర్ చూసినట్టయితే మహబూబ్ నగర్, సిద్దిపేట, ఇలా వివిధ జిల్లాలలో మనకు నువ్వులు, సన్ఫ్లవర్ అలాగే వేరుశనగను సాగు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం ఈ నూనె గింజల గురించి ఒకసారి చూసినట్టయితే మన దేశంలో నూనె గింజలు అనేది ఒక ప్రధానమైన పంట. ముఖ్యంగా వరి, గోధుమ, ఈ మొక్కజొన్న తర్వాత అతి ముఖ్యమైన ఆహార పంటల్లో నూనె గింజలు కూడా ప్రధానమైనవి. ముఖ్యంగా మన దేశ పరిస్థితి చూసినట్టయితే ఇవాళ ఈ భూమి మీద సాగు చేస్తున్న పంటలలో ముఖ్యంగా ఈ నూనె గింజ పంటలలో దాదాపుగా 20% విస్తీర్ణము ఒక మన భారతదేశంలోనే ఉండి, దాదాపుగా మనకు అవసరమైన ఒక 20% విస్తీర్ణం కలిగి ఉండి దాదాపు 10% నూనెను మనము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశ పరిస్థితి చూసినట్టయితే మనకు 20% మనము సాగు విస్తీర్ణం కలిగినప్పటికీ కొంతవరకు మనము దిగుబడులు తక్కువనే పొందుతూ ఇప్పటికి కూడా మన దేశం బంగారము, పెట్రోల్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకున్నట్టే వాటిలో ఈ నూనె గింజలు కూడా ఉన్నవి. దాదాపుగా మనకు తిండి అవసరాలకు అవసరమైనటువంటి 60% నూనెలను మనం ఇంకా దిగుమతి చేస్తూనే ఉన్నాం. నిజానికి నూనె గింజల సాగుకు ఈ వేసవి చాలా అనుకూలమైనది. మంచి నాణ్యత కలిగినటువంటి మంచి నూనెను కూడా మనము కొద్ది నీటి తడులు అందుబాటులో ఉన్నట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. మన ఒక లెక్క ప్రకారంగా మన స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మన భారతదేశంలో ఒక్కొక్క మనిషి ఒక సంవత్సరంలో దాదాపుగా 19 కేజీల నూనెను తింటున్నట్టుగా రికార్డ్స్ ఉన్నవి. సో మరి పెరుగుతున్న మన జనాభాకు సరిపోయేంత ఈ నూనె గింజలు కావాలంటే మనము ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా ఎక్కువ మొత్తంలో మనం ప్రొడక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ప్రొడక్టివిటీ తగ్గడానికి గల ప్రధాన కారణాలను చూసినట్టయితే వివిధ ఇతర కారణాలతో పాటు ఈ మన అబయోటిక్ స్ట్రెస్ అంటారు, అంటే జీవ సంబంధిత మరియు ఇతరులు. సో ఈ పెస్ట్ అండ్ డిసీజెస్, తెగుళ్ళు మరియు పురుగులు అనేటివి కూడా ఒక ప్రధాన సమస్యగా ఉండి రైతులు అనుకున్నంత దిగుబడి తీయకపోవడానికి అడ్డంకుగా ఉంటున్నవి అని చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి ఈ వేసవి నువ్వు సాగుకు సంబంధించి అందులో వచ్చే తెగుళ్ళు ఎట్లా ఉంటాయంటారు? ఇక వచ్చి నువ్వు సాగు చూసినట్టయితే దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 50 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నిజామాబాదు, కొన్ని పార్ట్స్ ఆఫ్ వరంగల్, జగిత్యాల్, నిర్మల్ ఈ ప్రాంతాల్లో ఎప్పుడైతే రైతులు పసుపు, ఈ మిర్చి తర్వాత పత్తి అనంతరం ఈ జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరిలో విత్తుకున్నప్పుడు చాలా మంచి దిగుబడులు రావడం జరుగుతూ ఉంది. దాదాపుగా 6-7 క్వింటాల వరకు కూడా దిగుబడి తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఈ దిగుబడులు పొందేటప్పుడు ఇతర జిల్లాల్లో కూడా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రధానమైన అడ్డంకులు ఉన్నవి. అవి ముఖ్యంగా ఈ తెగుళ్ళ రూపంలో అని చెప్పచ్చు. అతి ముఖ్యమైన తెగుళ్ళు ఈ సీజన్లో మనం చూసినట్టయితే ఒకటి బూడిద తెగులు. ఇది జనరల్గా కొంచెం చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఆకుల పైన ఒక బూడిద లాంటి పౌడర్ ఏర్పడి మొక్క తన కిరణజన్య సంయోగ క్రియను జరుపుకోలేక తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోక ఆకులు రాలిపోవడము. సో దాని వల్ల మొక్క దిగుబడి తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకు రైతులు ఈ మైక్లోబుటానిల్ అనే మందు కానీ లేకుంటే నీటిలో కరిగే గంధకము అనే మందు 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున గింట పిచికారి చేసుకున్నట్టయితే మనకు
నువ్వుల్లో వచ్చేటువంటి బూడిద తెగులుని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ బూడిద తెగులు తట్టుకునే రకాలు కూడా కొంతవరకు సాగు చేసుకున్నట్టయితే చాలా మంచిది. ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి శ్వేత తిల్ కానీ, రాజేశ్వరి కానీ, తిల్ 1, తిల్ 2, 1020, జెజెల్ 1020 ఇవన్నీ కూడా మంచి కొంతవరకు తట్టుకుని మంచి దిగుబడినిచ్చే రకాలు. ఇవి వేసుకున్నట్టయితే మనం ఈ బూడిద తెగుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ బూడిద తెగులతో పాటు ఇక మొక్క అంతా కూడా ఎండిపోవడం, ఎండు తెగులు, వేరుకుళ్ళు మరియు కాండంకుళ్ళు తెగులు అంటారు. ఇది దాదాపుగా రైతులు విత్తిన తర్వాత నెల నుంచి 60-70 రోజుల్లోపు ఎప్పుడైనా కనబడవచ్చు. ఇది ఆశించినప్పుడు మొక్క యొక్క వేర్ల మీద మరియు కాండం మీద నల్లటి మచ్చలు ఏర్పడి తదనంతరం మొక్కంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్టయితే ఇది భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం, మాక్రోఫోమినా ప్యాస్టోలినా అనేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెంది మొక్కని పూర్తిగా ఎండలాగా తయారు చేస్తుంది. సో ఇలాంటి తెగులు ఎక్కువ ఉన్నప్పుడు దీని నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తట్టుకునే రకాలని ఇప్పుడు చెప్పినటువంటి వాటిని వాడడంతో పాటుగా రైతులు ఈ లక్షణాలు గమనించిన వెంటనే మొక్కను పొలంలో నుంచి తీసివేయాలి. మరియు ఎక్కడైతే ఈ లక్షణాలు కనబడుతున్నాయో ఆ ప్రాంతంలో కాపరాక్సీ క్లోరైడ్ లాంటి మందుని తీసుకొని వాటి మొదళ్ళ చుట్టుగింట మనము నీటి ద్రావణంలో 3 గ్రాములు లీటర్ నీటి చొప్పున కలిపి డ్రెంచ్ చేసుకున్నట్టయితే కొంతవరకు దీని నుంచి కాపాడుకోవచ్చు. తాత్కాలికమే ఇది కూడా. దీని యొక్క పూర్తి నివారణ కావాలంటే రైతులు తప్పకుండా సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా లోతు దుక్కులు దున్నడము, తర్వాత ట్రైకోడర్మా విరిడి అనే జీవశిలీంధ్రం మందును విత్తనానికి పట్టించడము, మరియు దానిని ఎరువుల పేడపై అభివృద్ధిపరిచి దుక్కిలో చేసుకోవడము, మరియు సరి అయినటువంటి ఎరువు నీళ్ళ యాజమాన్యం చేసినట్టయితే ఈ తెగులు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఈ ఎండు తెగులు ఎక్కువ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు రైతులు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అలా చేసినట్టయితే మనము ఈ ఎండు తెగుల నుంచి కూడా నువ్వు పంటను రక్షించుకోవచ్చు. ఈ బూడిద తెగులు, ఎండు తెగులతో పాటు ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళు కూడా చాలా కామన్గా మనం గమనించవచ్చు. ఈ ఆకుమచ్చ తెగుళ్ళలో కూడా ప్రధానంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అని 2 రకాలు ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా ఆకుల మీద మచ్చలు ఏర్పడి ఒకటి వచ్చినప్పుడు ఆ కాన్సెంట్రిక్ రింగ్స్ అంటారు, అంటే వలయాలుగా ఏర్పడి ఆ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మాడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఒక రకంగా దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఈ ఆకుమచ్చలు గమనించినప్పుడు రైతులు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము per లీటర్ నీటికి చొప్పున కార్బండేజిమే అనే మందును పిచికారి చేసుకున్నట్టయితే దీని నుంచి కూడా మనము నువ్వులను కాపాడుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా అతి ప్రధానమైనవి చూసినట్టయితే తెగుళ్లలో వెర్రి తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. ఈ వెర్రి తెగులు వచ్చినప్పుడు మొక్క మనకు సాధారణంగా గిడుసబారి ఉంటుంది, అంటే ఎత్తు తగ్గి దాని యొక్క ఆకులన్నీ కూడా చిన్నవిగా మారుతాయి. ఆకులు చిన్నవిగా మారడమే కాదు, ఈ పూత అనేది కూడా ఆకుల్లాగా ఏర్పడుతుంది. అసలు కాయలన్నిటివి ఏర్పడవు. సో మొక్కను చూసినప్పుడు పువ్వు కాయ లేకుండా, పూత లేకుండా, అన్నీ కూడా పూత కాయలు ఆకులన్నీ కూడా ఒక గుబురుగా ఆకుల్లాగా కనబడి గిడసబారిన మొక్కలు కనబడుతూ ఉంటాయి. దీని నివారణ కూడా చాలా కష్టం ఒకసారి వచ్చాక. దీని నివారణ ఇది పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది పైటోప్లాజ్మా అనేటువంటి ఒక కొత్త రకము క్రిమి వల్ల రావడం జరుగుతూ ఉంది. దీని నివారణకు రైతులు ఇలాంటి మొక్కలు గమనించిన వెంటనే మొక్కలను తీసి దూరంగా పాతిపెట్టాలి. వీలైనంత వరకు పొలం యొక్క గట్లను రైతులు శుభ్రంగా ఉంచుకోవాలి. మరియు ఖచ్చితంగా ఈ వాహకాలైనటువంటి పురుగుములు, ముఖ్యంగా ఈ తెల్లదోమలు లేదా దీప పురుగులు ఇలాంటి వాటిని సరి అయిన మందులు వాడి, ముఖ్యంగా ఎస్పేట లాంటి మందులు వాడి నివారించుకున్నట్టయితే ఈ వెర్రి తెగులను కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ 3-4 ముఖ్యమైన తెగుళ్ళు మనం కంట్రోల్ చేసుకొని కొంతవరకు దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు మనకి నువ్వు పంటలో పురుగుల ద్వారా కలిగే నష్టాలు ఎట్లా ఉంటాయంటారు? ఈ తెగుళ్ళ గురించి కాకుండా ఇంకొకటి పురుగులు. ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాని మనం గమనించవచ్చు. ఒకటి మనకు కంటికి కనిపించేటి వల్ల వచ్చే రోగాలు, ఇంకా కొన్ని కంటికి కనబడకుండా వచ్చేటువంటివి. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా, వైరస్ వల్ల అవి మనకు చూడలేము, కానీ ఇచ్చినటువంటి
రోగాన్ని మాత్రం చూడొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నవి మనకు పురుగు కనబడదు, బట్ వాటి లక్షణాలు కనబడతాయి. వాటిని తెగుళ్ళు అంటారు. ఈ రెండో రకము పురుగుల ద్వారా. ఈ పురుగులు కూడా మనకు ప్రధానంగా మొక్కజొన్న మన నువ్వులో చూసినట్టయితే మనకు నువ్వు పెట్టిన 15-20 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో కామన్గా వచ్చేటి రసం పీల్చే పురుగులు అంటారు. ఈ రసం పీల్చే పురుగుల్లో దీప పురుగులు, పేనుబంక, వైట్ ఫ్లైస్, ఇలా 3-4 రకాల రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఘాత పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చి మన మొక్కలో నుంచి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకులన్నీ కూడా వీక్ అయిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దిగుబడి తగ్గుతుంది. కొన్నిసార్లు ఈ పేనుబంక లాంటి పురుగులు అవి జిగుటు లాంటి పదార్థాన్ని కూడా వదలడం వల్ల దానిపైన ఒక రకమైన శిలీంధ్రం కూడా వచ్చి నల్లబడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లము ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చిక్కుడు కానీ గోరు చిక్కుడు కానీ ఇలాంటి తోటలు పక్కలో ఉన్నప్పుడు అవి కొత్త దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి ఈ పురుగు షిఫ్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక రసం పీల్చే పురుగులు అనేది ఒక ప్రధాన సమస్యగా గమనించడం జరిగింది. ఇది వచ్చినప్పుడు రైతులు మనకు కామన్గా దొరికే ఎసపేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున, లేదా ఇమిడాక్లోర్పిడ్ అనే మందు 0.3 ml per లీటర్ చొప్పున గింట రైతులు పిచికారు చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులని మనము త్వరలోనే నివారించుకోవచ్చు. వీటితో పాటు పురుగుల్లో ఇంకా గమనించినట్టయితే కోడి ఈగ అనేది కూడా ఒక ప్రధాన సమస్య. ఈ కోడి ఈగ వచ్చినప్పుడు కోడి ఈగ డైరెక్ట్గా మన పువ్వుల్లో ఉంటుంది. ఆకులను తినేస్తుంది, పువ్వులను కూడా తినేస్తుంది. పువ్వులను తినడం వల్ల పువ్వులన్నీ కూడా గుడ్డి పూలు అయి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు రైతుకు చాలా దిగుబడి నష్టం ఉంటుంది. సో ఈ కోడిగ నివారణకు కూడా మనం క్లోరోపైరిపాస్ 2.5 ml లేదా ఇమిడాక్లోర్పిడ్ 0.3 ml per లీటర్ చొప్పున గింట పిచికారు చేసుకున్నట్టయితే మనము కోడి ఈగని కూడా నివారించుకోవచ్చు. వీటితో పాటు ఈ మధ్య కాలంలో మనకి ఈ గొంగలి పురుగులు లేదా పొగాకు లద్దె పురుగు లాంటి పురుగులు కూడా కొంతవరకు వచ్చి ఆకులన్నిటిని పత్రారితని తిని జల్లెడలాగా ఆకులను చేసి పంటని నష్టపరచడం జరుగుతూ ఉంది. ఇలాంటి పురుగులు ఆశించినప్పుడు కూడా రైతులు సకాలంలో గమనించి మందులు మోనోక్రోటోఫాస్ లాంటి మందులు లేదా క్లోరోపైరిపాస్ లాంటి మందులు సరైన సమయంలో గింట పిచికారు చేసుకున్నట్టయితే రైతులు కొంతవరకు మనకు ఇలాంటి పురుగుల నుంచి కూడా నువ్వుల పంటను కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి నూనె గింజల పంటలకు సంబంధించి విత్తన శుద్ధి ద్వారా కూడా తెగుళ్ళను తగ్గించే అవకాశం ఉంది అంటారు. ఎస్, విత్తన శుద్ధి యాక్చువల్గా ఇది ఒక ప్రధానమైనటువంటి ఆయుధం మనం చెప్పొచ్చు. మనము చిన్నపిల్లలు అయితే ఇట్లా వ్యాక్సిన్ వేసుకొని తద్వారా పిల్లలకు తట్టుకునే శక్తి రావడం వల్ల ఏ విధంగా ఎదురయ్యేటువంటి వివిధ ప్రారంభ దశలో వచ్చే రోగాలను తట్టుకుంటారో ఆ మొక్క కూడా మనం ఈ సరైన మందుతోటి ఈ నూనె గింజల పంటలు కూడా మనం విత్తన శుద్ధి చేసినట్టయితే 1 నెల వరకు కూడా వచ్చేటువంటి ప్రధానమైన తెగుళ్ళ నుంచి పురుగుల నుంచి కూడా మనము ఈ నువ్వుల పంటను కాపాడుకోవచ్చు. నువ్వుల పంట కాదు, ఏ పంటను కూడా. దాని యొక్క అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఏంటి మనకు చూసినట్టయితే నిజానికి విత్తన శుద్ధి వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైతులు విత్తనం పెట్టగానే ఒక 10-15 రోజుల్లో మనకు పెస్ట్ కనిపించే వెంటనే రైతులు స్ప్రే చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో చూసినట్టయితే దాదాపుగా ఒక 10% తక్కువ మాత్రమే మొక్క తీసుకుంటుంది. సో 90% పిచికారు చేసినటువంటి మందు వృధాగా భూమి మీద పడడము, వాతావరణంలో కలుషితమై వాతావరణానికి ఎనలేని ముప్పు కలుగుతూ ఉంటుంది. సో అవి నివారించుకోవడానికి మనకు ఇది ఒక బెస్ట్ ఆయుధం విత్తన శుద్ధి. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఒక స్క్వేర్ మీటర్లో ఫస్ట్ 15 డేస్లో మొక్కలు ఆక్యుపై చేసే ఏరియా చాలా తక్కువగా ఉంటుంది, ఒక 10-20% ఉంటుంది. సో 80% మందు ఈ భూమిలో పోవడం వల్ల అది వాతావరణంలోకి ఎంటర్ అయ్యి లేదా భూమి కొంతవరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగతాదంతా కూడా నీటిలో కలిసి చెరువులలోకి, తర్వాత చెరువుల నుంచి నీళ్లు తాగడం ద్వారా ఆవులకు, లేదా ఆ మందు పిచికారు చేసిన గడ్డిని తినడం వల్ల ఆవులకి, లేదా చేపల నుంచి మనుషులు తినడం ద్వారా మనుషులకి, ఇలా ఒక చైన్ లాగా వచ్చి ఈరోజు మన ఇది క్యాన్సర్లు, రకరకాల కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మన విష పదార్థాల వల్ల హాని జరుగుతూ ఉంది. సో ఇంతవరకు కూడా మనము ఈ యొక్క సరైన సమయంలో విత్తన శుద్ధి చేసినట్టయితే
మనం ఆ తెగుళ్ళని కాపాడుకోవచ్చు తెగుళ్ళ నుంచి. ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి జీవ శిలీంధ్రాల ద్వారా కానీ లేదంటే ఫంగిసైడ్స్ లేదా ఇన్సెక్టిసైడ్ ద్వారా చేసినప్పుడు అవన్నీ కూడా ఈ యొక్క విత్తనం పైన ఒక కవచంగా ఏర్పడి ప్రారంభ దశలో వచ్చేటువంటి ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఎలాంటి హానికరమైన కీటకాల నుంచి కానీ లేకుంటే మట్టి ద్వారా కానీ విత్తనం ద్వారా కానీ వచ్చేటువంటి శిలీంధ్రాల నుంచి ఈ యొక్క మొక్కను ఎదుగుదల దశలో కాపాడి మనకు మంచి లాభాన్ని కలుగజేస్తాయి. కాబట్టి రైతులు ముఖ్యంగా ఇప్పుడు మనకు నువ్వులు తీసుకున్నట్టయితే నువ్వులకు ఒక 2 నుంచి 3 గ్రాముల కార్బన్ డైజిమ్ అనే మందు లేదా కిలో విత్తనానికి ఒక 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే మందు మనం మంచిగా పట్టించుకుంటే విత్తుకున్నట్టయితే ఈ మొక్క ఇది కాండం కుళ్ళు తెగులు, మొక్క ఎండు తెగులు లేదా వేరే ఆకుమచ్చ తెగుళ్ళు ఇట్లా రాకుండా మనము కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ అన్ని పంటల్లో పల్లిలో కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, ఏ పంటలో కానీ విత్తన శుద్ధి తప్పకుండా చేయమని చేసినట్టయితే మనం చాలా వరకు మనం అంటే వాతావరణాన్ని కలుషితం చేయకుండా అంటే తక్కువ ఖర్చుతో కూడా దాదాపుగా ఒక 150 రూపాయలలోనే ఈ విత్తన శుద్ధి మనం కంప్లీట్ చేయొచ్చు. అదే మనం ప్రధాన పొలంలో స్ప్రేయింగ్ చేయాలంటే దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఒక 2000 అవుతాయి. అదే విత్తన శుద్ధి దగ్గర 100-200 రూపాయలు మనం ఖర్చు చేసుకొని రైతుకు లాభం కూడా జరుగుతుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది అందరూ రైతులు చేయాలని తెలియపరచడం జరుగుతుంది. అంటే భూమిలోని శిలీంధ్రాల ద్వారా కలిగే అంటే తెగుళ్ళు వాటి నివారణ ఎట్లా చేపట్టచ్చు అంటారు? ఓకే, ఇది కూడా ఈ రోజుల్లో మనము మన సమాజంలో అంటే మన భూమి మీద చేసే వ్యవసాయంలో ఒక పెరుగుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య. మామూలుగా భూమే మన పంటలకు సాగుకు ఆధారం. అయితే మనము చాలా వరకు భూమిలో ఎప్పుడు ఒకే పంటను వేయడము, మనకిష్టమైన పంటనే వేయడము, సృష్టి యొక్క ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మనకిష్టమైన వాటిని ఎక్కువ రోజులు చేస్తూ ఉండడం వల్ల భూమి కొంత చెడిపోయింది. ఒక రకంగా కొంతవరకు దాని సహజ సిద్ధమైన గుణాలను కోల్పోయి ఇవాళ చాలా చెడు చేసేటువంటి శిలీంధ్రాలకు అదొక ఆవాసంగా ఏర్పడింది. ముఖ్యంగా ఈ చెప్పుకోదగిన ఈ భూమిలో ఉండేటువంటి హానికరమైనటువంటి శిలీంధ్రాలు. భూమిలో యాక్చువల్గా మొక్కకు కావలసిన చాలా మిలియన్స్ కొద్ది మంచి చేసే పురుగులు ఉంటాయి, అంటే మైక్రోబ్స్ ఉంటాయి. మంచితో పాటు ఇట్లాంటి కొన్ని చెడు చేసేటివి కూడా ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఏం చేయాలి? ఈ ప్రధానంగా చూసినట్టయితే ఎక్కువగా ఇప్పుడు ఈ మన నువ్వులోనే కాదు వేరే పంటలు మొక్కజొన్న కానివ్వండి అన్ని పంటల్లో కూడా ఈ భూమి ద్వారా వచ్చి మొక్కలు ఎండడానికి ప్రధాన కారణం అవుతాయి. సో వీటి రాకుండా భూమి ద్వారా వచ్చే అటువంటి తెగుళ్ళ నుంచి మనం కాపాడుకోవాలంటే రైతులు ప్రధానంగా చేయాల్సినవి ముందుగా తట్టుకునే రకాలని ఎన్నుకోవడం. అది ఏ పంటలోని కానివ్వండి, ఏ తెగులు అయితే ఆ భూమిలో ఎక్కువగా వస్తుందో ఎండు తెగులు, సో ఎండు తెగులను తట్టుకునేటువంటి రకాలు. ఇప్పుడు మనము నువ్వులు చూసినట్టయితే నువ్వుల్లో ఎండు తెగులను తట్టుకునే రకాలు రాజేశ్వరి లేదా తిల్ 1020 ఇలాంటివి ఎన్నుకోవడం ఫస్ట్. 2 లోతైన దుక్కులు దున్నుకోవడం. ఎండాకాలంలో మనం లోతైన దుక్కులు దున్నుకున్నప్పుడు ఈ యొక్క భూమి అంతా కూడా సూర్యుని యొక్క వెలుతురికి రావడం వల్ల ఆ కింద సూర్యుని యొక్క ఆ రేస్ యొక్క పవర్ తోటి చాలా వరకు క్రిములు చనిపోవడం జరుగుతుంది. సో లోతైన దుక్కులు దున్నుకోవడం, విధిగా విత్తన శుద్ధి చేసుకోవడం తప్పకుండా. ఇంతకుముందు చెప్పినట్లు విత్తన శుద్ధి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రైతులు ఎక్కడైతే ఈ భూమి ద్వారా తెగుళ్ళు వస్తున్నాయో తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధితో పాటు ఇప్పుడు ఈ భూమిలో ఉండే హానికరమైనటువంటి శిలీంధ్రాలు, సో భూమిలో మొక్కకు మేలు చేసేటువంటి శిలీంధ్రాలు కూడా ఉంటాయి. అవన్నిటిని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చాలా గుర్తించడం జరిగింది. అవి కొన్ని చెప్పాలంటే ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ఇంకా చాలా వ్యామ్ ఫంగి, ఇలా రకరకాల మొక్కలకు మేలు చేసేటువంటి శిలీంధ్రాలను గుర్తించారు. అవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి, మా విశ్వవిద్యాలయం ద్వారా దొరుకుతూ ఉన్నాయి. వాటిని తీసుకొని ఒక పద్ధతిలో అంటే వాటిని జనరల్గా ఏది ఆవుల పేడ పైన కానీ పేడ పైన మట్టిలో కలిపి అభివృద్ధిపరిచి పొలంలో వేసుకున్నట్టయితే వాటి అంటే భూమిలో మంచి చేసేటువంటి శిలీంధ్రాలు పెరిగినప్పుడు ఈ చెడు హామ్ చేసేటువంటి వాటి యొక్క శక్తి తగ్గుతుంది. సో మొక్కలను మనం కాపాడుకోవచ్చు. సో ఈ
మొక్కలకు మంచి చేసేటువంటి శిలీంధ్రాలని అభివృద్ధిపరిచి భూమిలో వేసుకున్నట్టయితే కూడా కొంతవరకు ఈ మనకు చెడు చేసేటువంటి వాటి నుంచి మనం మొక్కలను కాపాడుకోవచ్చు. అలాగే ఈ ఈ రోజుల్లో చూసినట్టయితే మనకు దాదాపుగా పంట తర్వాత పంట ఇస్తూ ఉన్నారు. ఒకప్పటి మాదిరిగా పశువుల పేడ కానివ్వండి, లేకుంటే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ కానీ వేయడం చాలా తగ్గించారు. దానివల్ల భూమిలో ఉండేటువంటి కార్బన్ శాతం బాగా తగ్గింది. సో ఈ కార్బన్ శాతం తగ్గినప్పుడు కూడా ఈ మంచి చేసేటువంటి చాలా మైక్రోబ్స్ చనిపోవడం జరుగుతూ ఉంది. సో అవి పెంచుకోవాలంటే కూడా మనము మంచి ఎరువులు కూడా వాడడం, అంటే సమపాలలో మంచి యాజమాన్య పద్ధతులు, మంచి ఎరువులు వేసుకోవడం కానీ, కావలసినంత పశువుల పేడ కానీ, లేదంటే జనుము జీలుగలు పెంచుకోవడము, విధిగా పంట మార్పిడి కూడా చేయాలి. ఈ భూమి ద్వారా ఎక్కడైతే శిలీంధ్రాలు వస్తూ ఉన్నాయో ఆ భూముల్లో తప్పకుండా రైతులు పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ సంవత్సరం మొక్కజొన్న వేస్తే నెక్స్ట్ టైం వేరేది మార్చాలి. వరుసగా ఏ పంటను కూడా వేయకూడదు. సో పంట మార్పిడి అనేది తప్పకుండా చేయాలి. ఇంకొకటి ప్రధానంగా ఈ భూమి ద్వారా వచ్చే తెగులు ఎక్కువ కావడానికి ఇంకో కారణం చూసినట్టయితే ఒకే ఎరువుని ఎక్కువగా వేయడం, యూరియా లాంటి వాటిని విపరీతంగా ఇస్తూ ఉన్నారు. అంటే 4-5 బ్యాగులు కూడా వేస్తూ ఉంటారు. కానీ సమపాలలో వేయడం లేదు. అంటే పొటాష్ లాంటి ఎరువుని చాలా తక్కువ వేస్తూ ఉన్నారు. పొటాషియంని ప్రారంభ దశలో కానీ పూత దశలో కానీ ఖచ్చితంగా వేయాలి. ఈ పొటాషియం ఎరువుకు మొక్కకు తట్టుకునే శక్తినిచ్చేటువంటి మంచి గుణం ఉంటుంది. ఈ తెగులకు తట్టుకునే శక్తి ఎప్పుడైతే మొక్క సమతుల్యమైనటువంటి పోషకాలను తీసుకుంటుందో మొక్కలో ఈ రకమైనటువంటి అన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే శక్తి వస్తుంది. సో అది రావాలంటే మంచి ఎరువుల యాజమాన్యం కూడా చేయాలి. మంచి నీటి యాజమాన్యం, నీటితో కూడా ఈ భూమి ద్వారా వచ్చే తెగుళ్ళకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా వరకు పూతానంతరం వచ్చే తెగుళ్ళు, ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువైనప్పుడు మొక్క ఒక రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మొక్కకు నీరందక స్ట్రెస్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ హాని చేసేటువంటి శిలీంధ్రాలు ఒక్కసారిగా అవి ఎక్కువైపోయి మొక్కని చాలా ఇబ్బందిగా గురిచేసి అది ఎండిపోయేలాగా చేస్తాయి. సో సరైన నీటి యాజమాన్యం కూడా చాలా చాలా ముఖ్యం. అలాగే ఈవెన్ కలుపు యాజమాన్యం, ఇట్లా సమగ్ర పద్ధతులు, ముఖ్యంగా ఎండాకాలం దుక్కులు, విత్తన శుద్ధి, సరైన నీటి యాజమాన్యము, సమపాలలో అన్నీ చేసుకున్నట్టయితే, అంటే విత్తన పంట మార్పిడి, ఈ విధంగా అన్నీ చేసుకున్నట్టయితే మనము వీలైనంత వరకు ఈ భూమి ద్వారా వచ్చే శిలీంధ్రాలని అదుపులో ఉంచుకొని మంచి దిగుబడులు వివిధ పంటల్లో మనము పొందవచ్చు. ఇప్పుడు మనకి ప్రొద్దుతిరుగుడు పంటలో వచ్చే ప్రధాన తెగుళ్ళు ఏవి అంటారు? వాటి నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? ఓకే, పొద్దుతిరుగుడు పువ్వు చూసినట్టయితే అది మనకు దాదాపుగా సంవత్సరం పొడవునా కూడా మనం ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. ఈ పంటలో మనకు ముఖ్యంగా ఈ పురుగులను చూసినట్టయితే ఎక్కువ ఒకటి గొంగలి పురుగు, తర్వాత పొగాకు లద్దె పురుగు, ఇవి ఎక్కువ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు అవి ఆకుల మీద వచ్చి పత్రహరితాన్ని అంతా తీసుకొని తినడంతో పాటు ఆకులని మొత్తం జల్లెల మాదిరిగా మార్చేస్తాయి. ఈ లెప్టోప్టెరన్ లార్వా అంటారు. ఇది శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఇవి. సో ఇవి వచ్చినప్పుడు రైతులు దీన్ని గమనించిన వెంటనే వీలైనంత వరకు ఈ మోనోక్రోటోపాస్ అనే మందు కానీ, అది ఒక 1.6 ml per లీటరు, లేదా క్లోరోపైరిపాస్ 2.5 ml per లీటరు పిచికారి చేసుకొని నివారించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ గొంగళ పురుగులని మనము నివారించుకోవడం కష్టంగా ఉంటుంది. అంటే ఈ పంటలని కాదు, వేరే పంటల్లో కూడా ఈ పల్లిలో కానీ ఈ యొక్క గొంగళ పురుగులు కానీ, లేకుంటే పొగాకులద్దె పురుగు కానీ బాగా పెరిగిన దశలో వాటి నివారణ అసాధ్యం. సో అలాంటి సమయంలో జనరల్గా రైతులకు చెప్పేది ఏమిటంటే, వాళ్ళు అంటే విషపేరలోకి పోవచ్చు. ఈ విషపేర ఎలా చేసుకోవాలంటే, ఒక 10 kg తవుడు, 1 కిలో బెల్లము, 1 లీటర్ మోనోక్రోటోపాస్ లేదా క్లోరోపైరిపాస్ తీసుకొని మంచిగా ఈ తవుడునంతా కూడా పులియబెట్టి ఈ మందు పట్టించి ఉండలుగా మార్చి సాయంత్రం పూట గింట మనము మొక్కల ఉండే ఏరియాలు వేసినట్టయితే ఈ పెరిగిన లార్వాలు కూడా మంచిగా ఆ తవుడు ముద్దలకు అట్రాక్ట్ కాబడి తినడం వల్ల మనకు చాలా వరకు ఆ పురుగు పోవడం జరుగుతుంది. అంటే తొందరగా కంట్రోల్కి వస్తుంది. అలాగే
ఈ రసం పీల్చే పురుగులు కూడా ఈ పొద్దుతిరుగుడులో కూడా ఒక ప్రధాన సమస్య. ఈ పేనుబంక కానివ్వండి, అవి రావచ్చి జిగురు లాంటి పదార్థాన్ని ఇచ్చి ఈ కొంత దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి. వీటికి కూడా మనం ఎసిపేట్ లాంటి మందు ఒక 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున గిట్ట మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా దీప పురుగులు కానీ, తెల్లదోమ కానీ, తామర పురుగులు కానీ మనం ఈ పొద్దుతిరుగుడులో మనం నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రొద్దుతిరుగుడు అంటే పంటల్లో పురుగుల ద్వారా వచ్చే నష్టాలు ఏంటి అంటారు? దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? అది ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ పొద్దుతిరుగుడులో ప్రధానమైన సమస్యలు ఒకటి రసం పీల్చే పురుగులు. దాని యాజమాన్యం గురించి చెప్పుకోవడం జరిగింది. ఎసిపేట్ అనే మందు 1.5 గ్రాములు లేదా ఇమ్డాక్లోపిడ్ అనే మందు ఒక 0.3 ml ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ రసం పీల్చే పురుగులని కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైనవి కూడా పొగాకు లద్దె పురుగు, బీహార్ గొంగళి పురుగు, శనగ పచ్చ పురుగు, వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు కూడా కొన్ని ముఖ్యమైన తెగుళ్ళు కూడా మనకు ఈ పొద్దుతిరుగుడులో ప్రధాన నష్టాలను కలిగించడం జరుగుతుంది. వాటిని చూసినట్టయితే ముఖ్యంగా బూడిద తెగులు. ఈ బూడిద తెగులు అనేది కూడా చాలా సర్వసాధారణంగా మనకు పొద్దుతిరుగుడులో కనబడడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మనకు ముదురాకులు ముందుగా కనబడుతుంది, తెల్లటి పౌడర్ లాంటిది. తర్వాత అన్ని ఆకులకు కూడా విస్తరించి ఈ ఆకులన్నీ కూడా వాటి కిరణజన్య సమీకరించే శక్తిని కోల్పోతాయి. తద్వారా మొక్క తనకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకోలేక దిగుబడిని దాదాపు 20-30% కూడా తగ్గించే అవకాశం ఉంది. సో ఈ బూడిద తెగులు కూడా మనకు సాధారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో మన ప్రాంతంలో రావడం జరుగుతూ ఉంది. అది వచ్చినప్పుడు కూడా మనకు దిగుబడుల్లో దాదాపుగా మంచి నష్టమే జరుగుతుంది. ఈ బూడిద తెగులు కనబడ్డప్పుడు రైతులు తప్పకుండా మైక్లోబుటానిల్ అనే మందు కానీ, లేకుంటే నీటిలో కరిగే గంధకం కానీ పిచికారి చేసుకున్నట్టయితే మనం బూడిద తెగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. దాంతోపాటుగా ఈ మనకు పొద్దుతిరుగుడులో కూడా ఎండు తెగులు మొక్కంతా కూడా నిలువున ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంతకుముందు చెప్తున్నట్లు అన్ని పంటల్లో మాదిరిగే పొద్దుతిరుగుడులో కూడా ఎండిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య. ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఈ భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాల ద్వారా రావడం జరుగుతూ ఉంది. సో ఇది ఎక్కువ కాకూడదు అనుకుంటే రైతులు తప్పకుండా ప్రారంభ దశలో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇది కార్బండైజ్మే అనే మందు కానీ, లేకుంటే మ్యాంకోజెబ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనం చొప్పున కానీ, లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందు 10 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున పట్టించి గింట రైతులు విత్తుకున్నట్టయితే కొంతవరకు ఈ ఎండు తెగులు తక్కువగా వస్తుంది. అట్లాగే సరైన నీటి యాజమాన్యము చేస్తూ ఉండాలి. ఎరువులను కూడా సమపాలలో ఇచ్చినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ చేసినప్పటికి కూడా పొలంలో గింట ఎండుతున్న మొక్కలు కనబడటైతే రైతులు వెంటనే ఆ ఎండిన మొక్కలను తీసి దూరంగా పూడ్చిపెట్టాలి. తర్వాత ఆ చుట్టూన్న ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మొక్కలకు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు ఒక 3 గ్రాములు లీటర్ నీటి చొప్పున గింట ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కల మొదల గింట తడిపినట్టయితే కొంతవరకు ఈ ఎండు తెగులు తర్వాత అంటే మొక్కలకు స్ప్రెడ్ కాకుండా మనము పంటని కాపాడుకోవచ్చు. ఈ ఎండు తెగులతో పాటు ఈ కొన్ని వైరస్ ద్వారా వచ్చేటువంటి నెక్రోసిస్ అనేది కూడా మనకు ఈ పొద్దుతిరుగుడులో ఒక ప్రధాన సమస్య. ఆ నెక్రోసిస్ ఇది వైరస్ ద్వారా వస్తుంది. అది వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా ముడతలుగా మారడము, పూత ఎండిపోవడము, నెక్రోటిక్ అంటే కాల్చినట్టుగా మారిపోవడము, తద్వారా దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా ముఖ్యంగా ఈ మన రసం పీల్చే పురుగుల ద్వారా ఇవి వ్యాప్తి చెంది ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మొక్కలను కూడా గమనించిన వెంటనే ప్రారంభ దశలోనే ఏమాత్రం నెక్రోటిక్ లక్షణాలు ఉన్నా ఆ మొక్కలను వెంటనే తీసి దూరంగా పూడ్చిపెట్టాలి. తర్వాత ఈ వాహకాలైనటువంటి రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగు, ఈ వైట్ ఫ్లైస్, ఇలాంటి వాటిని వెంటనే మనం ఎసిపేట్ లాంటి మందు ఒక 1.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి, లేదా మోనోక్రోటోపాస్ లేదా ఇమ్డాక్లోపిడ్ లాంటి మందులు పిచికారి చేసి ఆ రసం పీల్చే పురుగులను నివారించుకున్నట్టయితే మనము ఈ నెక్రోసిస్ నుంచి కూడా మనము పొద్దుతిరుగుడుని కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనకి వేరుశనగలో వివిధ రకాల తెగుళ్ళ గురించి ఏమని చెప్తారు మీరు? ఓకే, ఈ వేరుశనగ యాక్చువల్గా వేరుశనగ అనేది నిజానికి మన దేశంలో ఒక అతి ప్రధానమైనటువంటి
నూనె గింజల పంట దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2 లక్షల ఎకరాల వరకు కూడా అది సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో చాలా పెద్ద మొత్తంలో ఈవెన్ మన నగర్ కర్నూలు ఈ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ పంట మంచి దిగుబడినిచ్చి మంచి అంటే రైతులకు మంచి మన లాభాలను కూడా చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి మన పంట మన నేలలో కూడా బాగా సూటబుల్ అయింది. సో పెద్ద మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో వచ్చేటువంటి వివిధ తెగుళ్ళు లేదా వాటి యొక్క పురుగులను చూసినట్టయితే మనకు ముఖ్యంగా ప్రధానంగా తెగుళ్ళు చూసినట్టయితే ఆకుమచ్చ తెగుళ్ళు ఒకటి కనబడుతూ ఉంటాయి. ప్రారంభ దశలో ఎర్లీ లీఫ్ స్పాట్ అంటారు, టిక్కా లీఫ్ స్పాట్, లేదా లేటుగా కూడా వస్తుంది. అది కూడా ఒక లీఫ్ స్పాటే. అది సర్కోస్పోరా అరాకిడికోల్ అనేటువంటి ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆకుల మీద అంటే నల్లటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు కూడా ఎక్కువైనప్పుడు ఆకులు రాలిపోయి దిగుబడి బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ తెగులు రాకుండా ఉండాలంటే రైతులు విధిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి కూడా ఈ టెబుకొనజోల్ అనే మందుతో కానీ లేదంటే మ్యాంకోజెబ్ అనే మందుతో కానీ తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవడం. తర్వాత ఈ ఆకుల మీద ఎప్పుడైతే ఈ ఆకుమచ్చలు కనబడ్డ వెంటనే రైతులు ఈ టెబుకొనజోల్ అనే మందు 200 ml ఫర్ ఎకర్ లేదా ప్రొపికొనజోల్ అనే మందు 1 ml ఫర్ లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చ తెగుళ్ళ నుంచి కూడా మనము ఈ వేరుశనగని మనం కాపాడుకోవచ్చు. అలాగే తుప్పు లేక కుంకుమ తెగులు, దాన్ని మనం ఏమంటాం రస్ట్ అంటాం. ఇది కూడా జనరల్గా ఒత్తుగా మొక్కలు పెట్టినప్పుడు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దాని మన వచ్చినప్పుడు రైతులు ట్రైడిమార్ఫ్ అనే మందు 2 ml ఫర్ లీటర్ లేదా మ్యాంకోజెబ్ అనే మందు 3 grams ఫర్ లీటర్ నీటి చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క కుంకుమ తెగులు నుంచి కూడా మనము ఈ వేరుశనగ మొక్కని కాపాడుకోవచ్చు. అలాగే మొదలకుళ్ళు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు, ఇవి కూడా ముఖ్యంగా ఈ భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకటి ఆస్పరజిల్లస్ ఫ్లావస్, అది మొదలకు భూమికి ఉపరితలంగా సమానంగా ఆ ప్రాంతంలో వస్తుంది. అది వచ్చినప్పుడు మనకు భూమికి సమానంగా ఉండేటువంటి మొదలుపైన తెల్లటి శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు. అలాగే వేరుకుళ్ళు వచ్చినప్పుడేమో వేర్లన్నీ కూడా మొత్తం నల్లగా మారిపోయి మొక్క పీకినప్పుడు బయటకు వచ్చేస్తుంటుంది. మనకి ఈవెన్ పాడ్స్ అంటాం కదా, కాయలు కూడా మనకు రావు, తెగి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు దాదాపుగా రైతుకు చాలా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. అంతేకాదు ఇది వచ్చినప్పుడు ఈ మైకోటాక్సిన్స్ అంటాం, మ్యాఫ్లోటాక్సిన్స్, అవి కూడా వచ్చి మనకు పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది పల్లిలో. సో ఇది రాకుండా ఉండాలంటే రైతులు ప్రధానమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లు విత్తన శుద్ధి, టెబుకొనజోల్తోటి విత్తన శుద్ధి చేసుకోవడము, సరైన పాలలో నీటి వసతి కల్పించడము. నీటి ఎద్దడి వల్ల కూడా ఈ తెగులు ఎక్కువ అవుతుంది. సో మొక్కకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి ఎక్కువైనప్పుడు ఈ కుళ్ళు తెగుళ్ళు ఎక్కువైతాయి. నీటి ఎద్దడి రాకుండా చూసుకోవడము, భూమిలో మనం పొలంలో గమనించిన వెంటనే ఆ మొక్కని తీసి పడేయాలి. తర్వాత ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కార్బన్ డైజిమ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటి చొప్పున కలిపి ఆ మొక్కల మొదలను తడుపుకున్నట్టయితే కొంతవరకు వీటి యొక్క వ్యాప్తిని తగ్గించవచ్చు. మొత్తం లేకుండా చేయలేము, బట్ అలా చేయడం ద్వారా కొంతవరకు ఈ పురుగు యొక్క తెగులు వ్యాప్తిని తగ్గించుకొని మనం కొంచెం దిగుబడి పొందవచ్చు. ఈ మొదల కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులతో పాటు కొంచెం వైరస్ తెగుళ్ళు కూడా కొంచెం రావడం జరుగుతూ ఉంటుంది. వైరస్ తెగుళ్ళలో ప్రధానమైనవి నెక్రోసిస్ అంటాం. ఇది బడ్ నెక్రోసిస్ అని ఈ వేరుశనగలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అప్పుడప్పుడు. అది వచ్చినప్పుడు కూడా గమనించిన వెంటనే ఆ మొక్కలని పొలంలో నుంచి తీసేయాలి. తర్వాత ఈ నెక్రోసిస్ అనేది వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి వైరస్కు మామూలు నివారణ లేదు, కానీ వాటి యొక్క వాహకాలు, వాటిని మూసేటువంటి పురుగులు ఉంటాయి, కొన్ని రసం పీల్చే పురుగులు, వాటి నివారణకు సరైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మనకు వేరుశనగలు చూసినట్టయితే ఈ మన చుట్టూరా కూడా పొలానికి చుట్టూ బాజ్రా లాంటి మిశ్రమ పంటలు వేసుకోవడము, జొన్న లాంటి చుట్టూ వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు వీటి ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. సో ఇట్లా చేసినట్టయితే మనకు వివిధ రకాల తెగుళ్ళు మన వేరుశనగలో కొంత మనం కంట్రోల్ చేసి మంచి దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు కుసుమ పంటకు సంబంధించి ఇంకా కొంచెం మేడం, యాక్చువల్లీ వీటితో పాటు ఈ వేరుశనగలో ఇప్పుడు తెగుళ్ళు మాత్రమే చెప్పాను, ఇంకా కొన్ని ముఖ్యమైన పురుగులు కూడా ఉన్నాయి. ఆ పురుగుల్లో చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఇది గొంగలి పురుగు,
లేదా పొగాకు లద్దె పురుగు, ఇవి కూడా ఎట్లా అంటే అవి గుంపులు గుంపులుగా రావడం జరుగుతుంది. గుంపులు గుంపులుగా వచ్చి ఆకులన్నిటిని కూడా పత్రహితాన్ని గోకి తినడం వల్ల బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంట్లో కూడా వాటిని నివారించడం కొంచెం కష్టమైన పని. దానికి కూడా రైతులకు మేము చెప్పేది ఏంటంటే విషపు ఎరువులనే వాడండి. పెరిగిన గొంగళి పురుగులని నివారించడానికి మన వేరుశనగలు కూడా మంచి పద్ధతి ఏంటంటే సాయంత్రం పూట విషపు ఎరువులను ఉండలుగా తయారు చేసి వేసుకోవడం. విషపు ఎరువులు చేయడానికి ఇంతకుముందు చెప్పినట్లు 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లము, 1 లీటరు మోనోక్రోటోపాస్ లేదా క్లోరోపైరిపాస్ ఈ మిశ్రమాన్ని కలిపి ఒక నైట్ పులియబెట్టాలి యాక్చువల్గా తవుడుని. తర్వాత ఉండలుగా చేసి సాయంత్రం పూట వేసినట్టయితే ఈ గొంగళి పురుగులు అవన్నీ కూడా చాలా వరకు పోతాయి. తర్వాత ఈ పెంకు పురుగు అనేది కూడా ఒకటి వస్తుంది, తెల్లగా ఉంటుంది పెంకు పురుగు. అది వచ్చినప్పుడు మనకు ఏంటంటే భూమిలో కొన్ని ప్రాంతాల్లో గుంపులుగా మొక్కలు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం తీసి చూసినట్లయితే మట్టిలో ఈ పెంకు పురుగు ఉంటుంది. సో దాని నివారణకు ఏం చేయాలంటే రైతులు ఈ మన పోరేట్ అనే మందు కానీ ఒక 5 నుంచి 6 కిలోలు లేదా మన కార్బోఫురాన్ అనే మందు గుళికలని భూమిలో వేసుకున్నట్టయితే కూడా మనం ఆ పురుగుల నుంచి కూడా ఈ వేరుశనగను కాపాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే డిఫరెంట్ పురుగులు, రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు రసం పీల్చే పురుగులు ఇవన్నిటిని కూడా చేసుకున్నట్టయితే మనకు వేరుశనగలో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కుసుమ పంటకు సంబంధించి తెగుళ్ళను ఎట్లా నివారించుకోవచ్చు అంటే ఇక మన తెలంగాణ వాతావరణానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని పంటలతో పోలిస్తే కూడా కుసుమ ఒక ముఖ్యంగా ఈ వికారాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతానికి ఒక మంచి అనువైన పంట. దానికి సాధారణంగా ఏ తెగులు కానీ చాలా తక్కువ. సాధారణంగానే ఎండాకాలంలో కొంతవరకు తెగులు తక్కువ వస్తాయి. బట్ ఈ కుసుమ చూసినట్టయితే కుసుమ చాలా హార్డీ క్రాప్, అంటే నూనె గింజలు అన్నింటిలో కూడా చాలా గట్టిది. దానిలో ఒక రసం పీల్చే పురుగులు ఒక సమస్య ఉంటుంది. ఆ రసం పీల్చే పురుగులు ఎందుకు వస్తాయంటే దాన్ని కూడా మనం అసలు నీళ్ళు అనేవి కట్టం, చాలా తక్కువ నీళ్ళతో కూడా పంట తీయవచ్చు. సో ఆ పరిస్థితులు తక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంత రసం పీల్చే పురుగులు వస్తాయి. ఆ రసం పీల్చే పురుగుల నివారణకు మనం ఎస్పేట్ లాంటి మందు ఒకసారి స్ప్రే చేసుకున్నా కూడా దాదాపు అది నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ కుసుమలో కూడా ఈ ఎండు తెగులు నీరు కట్టం కాబట్టి కొంతవరకు కొన్ని ఎక్కువ వేసే పొలాల్లో ఈ ఎండు తెగులు రావడం జరుగుతుంది. ఎండు తెగులతో పాటు ఈ ఆకుమచ్చ తెగులు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. ఆ రెండింటిని కూడా మనం నివారించుకోవాలంటే రైతులు వీలైనంత వరకు ఈ విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి, తర్వాత వీలైతే 1-2 నీళ్ళు ఇచ్చినట్టయితే కూడా దాన్ని మనం ఆ తెగులను తగ్గించుకోవచ్చు. ఈ ఆకుమచ్చ తెగులు కనబడ్డప్పుడు మాత్రం రైతులు తప్పకుండా ఈ మ్యాంకోజెబ్ కానీ లేకుంటే కార్బన్ డైజిమ్ లాంటి మందును ఒకసారి స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఆ రసం పీల్చే పురుగులు ఉంటే ఎస్పేట్ లాంటి మందు, అవే ప్రధానమైన కుసుమ పంటలో. లేనట్టయితే కుసుమ పంట చాలా అన్నిటికంటే కూడా అతి తక్కువ రోగాలు వచ్చే పంట అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు తెలంగాణలో వికారాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతంలో దాన్ని సాగు చేయడం జరుగుతుంది. అది చాలా తక్కువ తెగుళ్ళతోటి మంచి దిగుబడి ఇచ్చే పంట. ఓకే, ఇప్పుడు మనకి అంటే ఈ కుసుమ పంటకు సంబంధించి వేరుశనగ పంటకు సంబంధించి ఆప్లోటానిక్స్ అని నియంత్రణ దాన్ని ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అఫ్లోటాక్సిన్స్ ఇది యాక్చువల్గా ఒక ప్రధానమైన సమస్య. మనం వేరుశనగ చూసినట్టయితే మన దేశంలో ముఖ్యంగా గుజరాత్, ఈ మన తెలంగాణ ఈ కొన్ని ప్రధానమైన రాష్ట్రాలు, ఇది ఈవెన్ ఈ మన కర్ణాటక కూడా ఎక్కువ పండిస్తున్నాము. అయితే మన కొన్ని దేశాల్లో మనం పండించేటువంటి వేరుశనగ మంచి డిమాండ్ ఉంది. సో దానికోసం మనము ఎక్కువ ఎగుమతి చేస్తూ ఉంటాం. సో ఎగుమతి చేసేటప్పుడు వాళ్ళు దీంట్లో ఉండేటువంటి రకరకాల విషపూరితాలకు అలాగే మైకోటాక్సిన్స్, అఫ్లోటాక్సిన్స్ అంటారు, ఇలాంటి వాటికి ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ అఫ్లోటాక్సిన్స్ అనేటివి మనం ఇంతకుముందు చెప్పి మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు ఈ తెగుళ్ళు కలిగించేటువంటి ఆస్పెరజిల్లస్ నైజర్ అనేటువంటి ఒక తెగులు కారకం వల్ల మొక్కలకు రావడం జరుగుతుంది. మన పల్లీల్లో ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మామూలుగా ఒక 60 మైక్రోగ్రామ్స్ మించి 1 కిలో విత్తనానికి వేరుశనగ తీసుకున్నట్టయితే దాంట్లో 60 మైక్రోగ్రామ్స్ కంటే మించి గింట ఈ అఫ్లోటాక్సిన్స్ ఉన్నట్టయితే అవి తినడానికి అనుకూలం కాదు. అవి ఎలాంటి ఎక్స్పోర్ట్కి కూడా వాటికి అవకాశం ఉండదు. సో రైతులు మంచిది గిట్టుబాటు ధర రావాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అఫ్లోటాక్సిన్స్ని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో ఈ అఫ్లోటాక్సిన్స్ ఎట్లా కాకుండా చూసుకోవాలంటే మనం ప్రారంభ దశ నుంచి మొక్కలని ఏది స్టార్టింగ్ విత్తనం పెట్టే దగ్గర నుంచి మంచి తట్టుకునే రకాలని మొదలు కుళ్ళు,
కాండం కుళ్ళు తెగుళ్ళు తట్టుకునే ఆస్పరిజిలస్ ఫ్లవర్స్ తట్టుకునేటువంటి మంచి రకాలను వెన్నుకోవడం, ముఖ్యంగా ఈ కదిరి 6 కొన్ని కదిరి 7 కొంతవరకు కొంచెం తట్టుకుంటాయి. అలాంటివి వెన్నుకోవడము. తర్వాత విత్తన శుద్ధి తప్పకుండా చేయడము. విత్తన శుద్ధితో పాటు భూమిలో పంట రొటేషన్ చేసిన భూమిలో మాత్రమే ఈ పంటని అంటే వేరుశనగని వేసుకోవడము. తర్వాత నీటిని సక్రమంగా అందించడము. నీటి ఎద్దడి ఎక్కువైనప్పుడు కూడా ఈ యొక్క శిలీంధ్రం ఎక్కువై ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. అట్లాగే పంట మీద కాయలను కూడా పగులు రాకుండా చూసుకోవడం. కాయల్లో పగులు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఈ యొక్క శిలీంధ్రము వాటి యొక్క గింజలోకి ఎంటర్ అయిపోయి యాఫ్లోటాక్సిన్ కలిగిస్తుంది. తర్వాత వీలైనంత వరకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మొక్కలను విత్తుకోవాలి. ఎక్కువ సాంద్రతగా విత్తకూడదు, అంటే సిఫార్సు మేరకు విత్తుకోవడము. ఇట్లా అంటే ఈవెన్ కోత అనంతరం కూడా పూర్తి గింజలో ఉండేటువంటి తేమ శాతం 9% తగ్గే వరకు ఎండబెట్టడము. ఇలాంటి అన్ని రకరకాల చర్యలు తీసుకోవడం ద్వారా మనం ఆ యొక్క శిలీంధ్రము ఈ వేరుశనగలోకి రాకుండా కాపాడినట్టయితే మనం ఆఫ్లోటాక్సిన్ పరిధిని తగ్గించుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడి వస్తుంది, రైతులకు లాభం అవుతుంది. అట్లాగే ఈ ఆఫ్లోటాక్సిన్ చాలా హానికరమైనవి కూడా. ఈవెన్ మనకు లోపల లివర్ పార్ట్ డ్యామేజ్ కావడానికి, క్యాన్సర్లు కూడా దారితీస్తాయి. మనము ఈ ఆఫ్లోటాక్సిన్ వచ్చినటువంటి వేరుశనగ విత్తనాన్ని చూసినట్టయితే కలర్ కొంచెం గ్రీన్ కానీ లేకుంటే బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి మనం నోట్లో తిన్నప్పుడు చేదుగా వస్తాయి. చేదుగా వచ్చిందని ఖచ్చితంగా తినకూడదు, అది అక్కడ ఆఫ్లోటాక్సిన్ వచ్చిందని అర్థం. సో అలాంటివి లేకుండా చూసుకున్నట్టయితే రైతుకు దిగుబడి రావడం, మంచి దిగుబడి వస్తుంది, నాణ్యమైన దిగుబడి వస్తుంది, మంచి రేటు కూడా దొరికే అవకాశం ఉంది. సో ఇది తప్పకుండా రైతులు చేయాలి. అంటే వివిధ రకాల కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ పిచికారీ చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఓకే, కలుపు మందులు, పురుగు మందులు ఇవి కొంచెం రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. అంటే ఏ పంటలు ఏదైనప్పటికీ కూడా కలుపు మందు అనేది ఎప్పుడు కూడా ఒక క్రాప్కు సంబంధించింది. ఒక క్రాప్కు ఇచ్చిన కలుపు మందు ఇంకొక క్రాప్కు కొట్టడానికి వీల్లేదు. కలుపు మందుల్లో 2 రకాలు ఉంటాయి, ప్రీ ఎమర్జెన్స్ అండ్ పోస్ట్ ఎమర్జెన్స్. ప్రీ ఎమర్జెన్స్ అంటే దాదాపుగా విత్తనం పెట్టిన వెంటనే నీళ్లు కట్టి 72 గంటల లోపల ఇచ్చేటువంటి మందుని ప్రీ ఎమర్జెన్స్ అంటారు. ఇది ఇచ్చినప్పుడు దాదాపుగా భూమి మొత్తం తడిచేలాగా కొట్టాలి. ఇది కూడా పంట నుంచి పంటకు, అంటే ఇప్పుడు నూనె గింజలకు వేరుగా ఉంటుంది, పప్పు దినుసులకు వేరుగా ఉంటుంది, అదే వరి లేదా మొక్కజొన్న ఇట్లా ప్రతి పంటకు కూడా మార్పు ఉంటుంది. వీటికి పెద్ద నాజిల్స్ వాడతాము, భూమి మొత్తం తడిచేలాగా కొట్టాలి. తర్వాత కూడా వచ్చేటువంటి అంటే పోస్ట్ ఎమర్జెన్సీకి కూడా పంటను బట్టి మార్పు ఉంటుంది, ఇది ఖచ్చితంగా గమనించుకొని కొట్టాలి గడ్డి మందుల్లో. ఇక పురుగు మందులు వస్తే, పురుగు మందులు కొట్టేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు రైతులు గుర్తుపెట్టుకోవాలి. క్రాప్ స్టేజ్ ఏంటిది, ఏ పురుగు వచ్చింది అనే దాన్ని బట్టి రైతులు మందుని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పంపులు కూడా ఈ మధ్య పవర్ స్ప్రేలు, హ్యాండ్ స్ప్రేలు, రకరకాల పంపులు మందులు వచ్చినాయి. సో ఏ సమయంలో ఎలాంటి పంపు వాడాలి, ఒక మొక్కల సాంద్రతని బట్టి రైతులు చూసుకొని పిచికారి చేసుకున్నట్టయితే మంచి కంట్రోల్ వస్తుంది తెగుళ్ళపైన. అంటే మనకి ఎండాకాలంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు మనకి ఖరీఫ్లో వచ్చే పురుగులు కానీ తెగులను కానీ నివారించుకోవచ్చు అంటారు? ఓకే, ఎండాకాలంలో మనం అంటే ఈ ముందు జాగ్రత్త చర్యలు అంటారు. అంటే ఎండాకాలంలో గింట మనము ఎలాంటి చర్యలు తీసుకున్నట్టయితే వర్షాకాలంలో వచ్చేటువంటి తెగుళ్ళని మనము తగ్గించుకోవచ్చు. ఇది అంతా కూడా ఒక ప్రీ ప్లానింగ్ అన్నమాట. మనకు ఒక అనుభవం ఉంటుంది, పోయిన ఖరీఫ్లో మనకు ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి, ఎలాంటి పురుగులు వచ్చినాయి, ఏ పంట వేసాము, దాన్ని బట్టి ఈ నెక్స్ట్ పంటకు మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్లో ప్రధానంగా ముందు చేయాల్సింది లోతైన దుక్కులు తీసుకోవడం. ఫస్ట్ ఎండాకాలంలో ఏప్రిల్లో ఉగాది అనంతరము ఏరువాక కట్టాల్సిందే, కట్టి మంచిగా దుక్కులు చేసుకోవాలి. దానివల్ల చాలా వరకు తెగుళ్ళు పురుగులు కూడా ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఫస్ట్ అది. రెండోది, ఏ పంట వేయాలనుకుంటున్నామో ఆ పంటకు కావలసినటువంటి తట్టుకునే రకాలు, మనకు గత సీజన్లో ఎలాంటి రోగం వచ్చింది, ఎలాంటి తెగులు వచ్చింది, ఆ తెగుల్ని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా అని వివిధ
మార్గాల ద్వారా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, యూనివర్సిటీ ద్వారా లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా తెలుసుకొని ఆ కావలసిన విత్తనాన్ని సేకరించి పెట్టుకోవడం. ముఖ్యంగా ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కూడా మే 24 నాడు విత్తన మేళ నిర్వహించడం జరుగుతుంది. సో మనం ముందు ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ విత్తన మేళ దగ్గర వచ్చి మనకు కావలసిన విత్తనం దొరికించుకోవచ్చు. సో కావలసిన విత్తనాన్ని వెతికి పెట్టుకోవడం. తర్వాత ప్లాన్, విత్తనం దొరికింది. సో ప్రధానంగా విత్తనాన్ని ఎలా, విత్తన శుద్ధి ఏమైనా ఉందా, విత్తన శుద్ధి ఉంటే విత్తన శుద్ధి చేసుకోవడం. అట్లాగే మనకు నీటి వసతి ఉందా, నీటి వసతి లేకుంటే ఏం చేసుకోవాలి. ఇట్లా మనకు కావలసినటువంటి ఏ పంట బాగా వస్తుంది, ఎట్లా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వర్షపాతం పడ్డాక మనం విత్తనం పెట్టుకోవాలి, ఇవి కూడా ప్రధానంగా రైతులు తెలుసుకోవాలి. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాము, ఒక వర్షం రాగానే విత్తనం పెడతారు, తర్వాత ఒక 15 days వర్షాలు ఉండవు. సో విత్తనం వేసింది జర్మినేషన్ రాకుండానే పోవడం జరుగుతూ ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా ఎంత వర్షం పడాలి, కనీసం ఒక 70 mm 70 మిల్లీమీటర్ల వర్షం పడ్డప్పుడు మాత్రమే విత్తనాలను విత్తుకోవాలి. ఇట్లా అంటే కొన్ని కావలసినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఒక ప్లాన్ చేసుకోవాలి. వివిధ రకాల అంటే వ్యవసాయ అధికారులను కానీ లేకుంటే యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కానీ కలిసి అంటే అన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే తెలుసుకొని ప్లాన్ చేసుకున్నట్టయితే రైతులు అంటే మంచి పంట వేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు ఈ నూనె గింజల పంటలకు సంబంధించి ఈ సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిన రైతులకి చివరగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నూనె గింజలు వేసే రైతులు ఇది చాలా మంచి కాలము. మనం వేరే పంటలతో పాటుగా అంటే వేరే పంటల అన్నిటికంటే కూడా తక్కువ నీటి వనరులతోటి మంచి నాణ్యత కలిగినటువంటి నూనె గింజల దిగుబడి మనం పొందడానికి మన తెలంగాణ వాతావరణము చాలా అనుకూలము. కాబట్టి రైతులు ఈ విధంగా తెలియపరిచిన విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వివిధ రకాల విత్తన శుద్ధి కానీ తట్టుకునే రకాలను కానీ ఎంపిక చేసుకొని మనము ఇంకా కొంచెం మంచిగా చేసినట్టయితే మన అవసరాల నిమిత్తం, మన దేశ అవసరాల నిమిత్తం, ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా మొత్తంలో మనము మన కావలసినటువంటి నూనె గింజలను దిగుమతి చేసుకుంటున్నాము. సో వాటిని తగ్గించి మన పెరుగుతున్న జనాభాకు కొంతవరకైనా సరిపోయే విధంగా మనము ఈ నూనె గింజలు ఉత్పత్తి చేయాలని మనకు 1990లో వచ్చినటువంటి ఎల్లో రివల్యూషన్ అంటారు, అది నూనె గింజల విప్లవం. సో దానికి సరిపోయేలాగా మనము ఉత్పత్తి చేయాలని అందరు రైతులందరినీ కోరుతూ ముగిస్తున్నాం. వేసవి నూనె గింజ పంటల్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ మల్లయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.